ఆల్ ద గైస్ ఈరోజు మీ దాంట్లో టాప్ మోస్ట్ సాలరీ వాళ్ళని ఇప్పుడు సత్కరిస్తారు. ఓకే, టాప్ మోస్ట్ సాలరీ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పర్సన్స్, ఆల్ ద ఆఫీసర్స్ ఆర్ whoever are on this dais, please felicitate those that candidate who will get the top most salary. Thank you. ఎక్కువ సాలరీ పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం మెగా జాబ్ మేళాను ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించిన మంతని నిరుద్యోగ యువత అధైర్యం పడొద్దు, ధైర్యంగా ఉండండి. ఈ రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పూర్తి సహకారంతో మంతని శివ కిరణ్ గార్డెన్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. రామగుండం సిటీ నిప్పంతో చేసి మెగా జాబ్ మేళాను ప్రారంభించి విచ్చేసిన నిరుద్యోగ యువతను రామగుండం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ దాదాపుగా 5 కంపెనీలతో దాదాపుగా 5,000 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని, కావున ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఇంత చక్కని ఉపాధి ఉపయోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, కమిషనరేట్ పరిధి పోలీస్ సిబ్బంది, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. అన్న ఒకసారి చూడండి. సార్ సార్ जी अनिल कुमार, ये राजकुमार, बी रचना, पी साइवल. పిల్లలు ఇక్కడ పని చూడండి, స్టేజ్ మీద వీళ్ళకి 2 కంపెనీల ఆఫర్స్ వచ్చాయి. సో ఈరోజు మంతనీలో ఆనరబుల్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జాబ్ మేళా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, తర్వాత డిఈఓ గారు, తర్వాత ఎంపీపీ గారు, ఎంపీపీ మంతని గారు, తర్వాత రామగిరి గారు, ఇంకా అందరూ లీడర్స్ ఇక్కడ అందరూ గ్యాదర్ చేయబడడం జరిగింది. అలాగే చాలామంది ఇక్కడ ఎవరైతే క్వాలిఫైడ్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడ రావడం జరిగింది. మోర్ దాన్ 60 కంపెనీస్ ఇక్కడ వచ్చి డిఫరెంట్ సెక్టర్స్లో ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు అంతా ఇక్కడ రావడం జరిగింది. సార్గా మన మినిస్టర్ గారు ఈరోజు అక్కడ ఇంపార్టెంట్ హైదరాబాద్లో మీటింగ్స్ ఉన్నందువల్ల నేను రావడం జరిగింది ఇక్కడ. సో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. చాలామంది నియర్లీ మోర్ దాన్ 500 ఎంప్లాయీ ఆస్పరెంట్స్ ఇక్కడ వచ్చారు. 60 కంపెనీస్ వచ్చాయి. ఉద్యోగాలన్నీ చాలా వరకు వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 90% అందరూ క్వాలిఫై అయిపోయి ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. హైయెస్ట్ శాలరీస్ ఇక్కడ నియర్లీ 25,000 దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కొక్కరికి 2 జాబ్స్ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేసిన ఆఫీసర్స్కి, తర్వాత ఇక్కడున్న ఎంపీపీ గారికి, లోకల్ ఆల్ లీడర్స్కి వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా ప్రతి పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసుకొని ఏదో ఒక ఉద్యోగం సంపాదించి, ఎందుకంటే ఉద్యోగాలు చాలా ఉన్నాయి కానీ ఆ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళ ఇక్కడ స్కిల్ ఎక్కడ ఉందని ఇది కనెక్టివిటీ కావాలి ఇంపార్టెంట్. ఆ కనెక్టివిటీని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. నిన్న అక్కడ పెద్దపల్లిలో జరిగింది, ఈరోజు మంతనిలో జరిగింది, ఇంకా కంటిన్యూస్గా జరుగుతాయి. ప్రతి పర్సన్ ఏదో ఒక ఉద్యోగం జరిగేటట్టు ఈ కార్యక్రమాలు చాలా ఉపయోగపడుతున్నాయి. సో వీ అప్రిషియేట్ మీ యొక్క ఎఫర్ట్కి.